అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శాన్ ఫుడ్ ల్యాబ్స్. ఈ వీడియోలో నాటుకోడి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్ స్టెప్ తోటి టేస్టీగా ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు. లేట్ ఎందుకు, మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా నాటుకోడి ముక్కల్ని ఒక 1/2 కేజీ తీసుకున్నాను. వీటిని బాగా శుభ్రం చేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ నూనె, అలాగే ఒక 1/2 లెమన్ని ఇలా పిండుకొని దీన్ని అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కనుంచుకొని వాటర్తో 2-3 సార్లు బాగా శుభ్రం చేసుకుంటే స్మెల్ రాకుండా బాగుంటుంది. ఇలా చికెన్ బాగా శుభ్రం చేసుకొని నీళ్ళని వంపేసుకోవాలి. ఈ కర్రీ ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటే 20 to 25 మినిట్స్లో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత 2-3 లవంగాలు, 1 ఇంచు చెక్క వేసుకొని 1 మినిట్ సాటే చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకోవాలి. అలాగే ఒక టమాటా, 2-3 పచ్చిమిర్చి స్లిట్ చేసి పెట్టుకోవాలి. మొదటగా ఆనియన్స్ వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఓవర్గా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా కరివేపాకు రెబ్బలను వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే టమాటో ముక్కల్ని వేసుకొని టమాటో మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే ఫ్రెష్గా రుబ్బుకున్నదైతే చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు రుబ్బుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. మూత పెట్టేసి ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. థిక్ గ్రేవీ కోసం 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు, అలాగే టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరిని వాటర్ పోసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత మీగడ పెరుగు ఉంటుంది కదా, మీగడతో కలిపి 1 టేబుల్ స్పూన్ మీగడ పెరుగుని అందులో కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు చూసినట్లయితే చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి 50% వరకు ఉడికిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి జీడిపప్పు పేస్ట్ ఇందులో వేసుకోవాలి. దీని అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత 1 లేదా 2 బిర్యానీ ఆకులు ఇందులో వేసుకొని బాయిల్ చేసుకున్న వాటరు ముక్క మునిగేంత వరకు ఇందులో పోసుకోవాలి. మీరు చూసినట్లయితే నేను ముక్క మునిగేంత వరకు పోసాను. దీనిని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒకసారి ఇందులో ఉప్పు, కారం, మసాలా సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొంత కొత్తిమీర వేసి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక హై ఫ్లేమ్ మీద 1 విజిల్, లో ఫ్లేమ్ మీద 2-3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మీ చికెన్ లేతగా ఉంటే 3 విజిల్స్ సరిపోతాయి, లేదంటే 5 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి. చికెను చాలా చక్కగా ఉడికిపోయింది. చూడ్డానికి గ్రేవీగా, థిక్గా చాలా చాలా బాగుంది కదా. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ నాటుకోడి పులుసు చపాతీ, రోటీ, పుల్కా, బిర్యానీ, నార్మల్ రైస్ ఎందులో అయినా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ఉంది కదా ప్రాసెస్. మీరు తప్పకుండా ట్రై చేస్తారా? ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.